తిరుమలలో రద్దీ పెరిగింది. ఏడుకొండలవాడి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయాయి. కాంప్లెక్స్ దాటి క్యూ లైన్లు వెలుపలికి కూడా వచ్చాయి. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. నిన్న 59,734 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 30,654 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3,52,00,000 వచ్చిందని అధికారులు తెలిపారు. తిరుమలలో రద్దీ పెరిగింది. ఏడుకొండలవాడి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయాయి. కాంప్లెక్స్ దాటి క్యూ లైన్లు వెలుపలికి కూడా వచ్చాయి. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. నిన్న 59,734 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 30,654 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3,52,00,000 వచ్చిందని అధికారులు తెలిపారు. తిరుమల శ్రీనివాసుడి దర్శనానికి 2024 మార్చి నెలకు సంబంధించిన ఆన్లైన్ కోటా వివరాలను టీటీడీ ప్రకటించింది. శ్రీవారి దర్శనం ఆర్జిత సేవా టికెట్ల కోటా వివరాలు పొందుపరిచింది. డిసెంబర్ 18 ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల లక్కీ డిప్ కోసం నమోదు చేసుకోవచ్చు. డిసెంబర్ 21వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్ల కోటా విడుదల చేస్తారు. డిసెంబర్ 21వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవారి తెప్పోత్సవాల టికెట్లను భక్తులకు అందుబాటులోకి ఉంచుతారు. డిసెంబర్ 21 మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి వర్చువల్ సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తారు. డిసెంబర్ 25న ఉదయం 10 గంటలకు 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్లైన్లో భక్తులకు అందుబాటులో ఉంచుతారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని గదుల కోటాను విడుదల చేస్తారు.